అలవాటు అయ్యే పని చేసే రెస్పాన్సిబిలిటీ మనకి ఎస్టీవీ ఇదా అండ్ సాహిత్, వీళ్ళు కూడా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ తెలుగుబడి స్టూడెంట్స్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ తెలుగుబడి వీళ్ళు 4 years పలుకు, అడుగు, పరుగు, వెలుగు 4 stages కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనందరికీ కూడా మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, తిట్టాలన్నా, కోపడాలన్నా, ఆనందం ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం తెలుగులోనే చేయగలుగుతాం. ఎందుకు? మనకి ఆ భాషతో ఉన్న ఎమోషన్ అలాంటిది, ఆ భాషలో ఉన్న ఎక్స్ప్రెషన్ అలాంటిది, ఆ భాషలో మనకు ఉండే ఫన్ అలాంటిది. అదే ఫన్ ఎలిమెంట్ మన నెక్స్ట్ జనరేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుగు నేర్పిస్తే సరిపోదు, తెలుగుతో మనకున్నంత అనుబంధం వాళ్ళకు కూడా ఉండాలి. అది తెచ్చే ఒక చిన్న ప్రయత్నమే మా ఎస్టీవీ ఫన్ క్లబ్. అండ్ ఎస్పెషల్లీ సాహిత్ అండ్ దీక్షిత వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ముందుకు వచ్చారు అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి. చిన్నపిల్లలు ఏదో నేర్చుకోవాలి, ఈ రోజుకి ఇది టార్గెట్ అన్న ప్రెషర్ లేదు. వస్తారు, సరదాగా మాట్లాడతారు, లేదా ఇంకోటి మాట్లాడుతుంటే వింటారు, సరదాగా నవ్వుకుంటారు, వెళ్తారు. ఒక విటీ క్వశ్చన్ కానీ విటీ టాపిక్ కానీ ఏదో ఇవ్వడం జరుగుతుంది, దాని గురించి అందరూ మాట్లాడడం అది జరుగుతుంది అన్నమాట. సో అది డీటెయిల్స్ అని మీ ఎగ్జామ్లో కూడా చూస్తూ ఉంటారు. జిమ్ కి వెళ్ళాలంటే ఆ జిమ్ కే వెళ్ళండి. ఒక స్పేస్ షిప్ ఉంటుంది, దానిలో ఒక సైంటిస్ట్ చపాతీ తినడానికి ఆవకాయ ఉందో లేదో చూస్తే ఆవకాయ లేదు దానిలో. ఇది విన్న ఆ స్పేస్ షిప్ లో ఉన్న సైంటిస్ట్ వాళ్ళ అమ్మ ఆవకాయ పైకి వెళ్ళి తీసుకెళ్లి ఇస్తుంది. అలా ఎలా వెళ్ళింది అనుకుంటే టొర్నేడో మీద. టొర్నేడో ఎలా క్రియేట్ చేశారు అంటే ఫ్యాన్స్ తో. ఈ యాడ్ ఫినోలెక్స్ ఫ్యాన్స్ గురించి. మీరు 5 ఫ్యాన్స్ పెట్టుకుంటే మీరు టొర్నేడో క్రియేట్ చేసి పెట్టే కన్నా ఇలాంటి ఫ్యాన్స్ కొనుక్కుంటే నయం కదా అనుకోండి. నేను మీకు ఒక్క కథ చెప్తానికి వచ్చా. చూడండి ఎంత బాగుంది ఏంటి అని అనుకుంటారు. ఇక్కడ కట్ చేస్తే పొద్దున్నే లేవడంతో అమ్మా బాక్స్, వీడికేమో బ్రెడ్ కట్టాలి, ఆయనకేమో దోశలు ఇడ్లీలు వేసి ఇవ్వాలి. అయిపోతుందా దాంట్లో? అడుక్కునే చిప్ప కడుక్కుని దాచుకున్నాడంట. ఈ మాట ఎంతమంది విన్నారు? పొద్దున్న వేసుకున్న మేకప్ అంతా పోయింది, చదలు తినేసిన మొహాలు అయిపోయాయి మనందరికి. ఇప్పుడు ఈ చదలు తినేసిన మొహాలు ఇంకా దరిద్రంగా అయిపోయేలోపు మనం ఓ రీల్ చేసేయాలి, అందం కనపడాలి. వచ్చి ఇప్పుడు ఈ రీల్స్ లో సీక్వెన్స్ టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4, లాస్ట్ కి టేక్ 30 అయ్యేటప్పటికి ఏదో ఒకటి సెట్ అయింది. అది అయిపోయిన తర్వాత వీళ్ళకి టేక్ 30 ఓకే అవగానే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, అమ్మ నాలో డాన్సర్ బయటకు వచ్చాడని. అప్పుడు మళ్ళీ ఐఫిల్ టవర్ ఇలా చేతి కిందకి వచ్చిన ఒక ఫోటో నచ్చింది. మొత్తం ఐఫిల్ టవర్ మీద దాన్ని చేయి రావాలంటే నేను పడుకుని ఫోటో తీయకూడదు, గొయ్యి తవ్వేసుకుని దాని లోపల తీయాలి. బోర్ వేసుకుని 200 అడుగులు కిందకి తవ్వి తీసినా కూడా అది పడదు, దాని హైట్ అది. కానీ ఇది దాని హీరోయిన్ వచ్చిన ఫోటో దీనికి కావాలంటే ఇంత కష్టపడి ఏదో ఒక యాంగిల్ సెట్ చేసుకుని ఫోటో తీద్దాం అనుకునే టైంకి గాలి వస్తుంది, జుట్టులో ముందుకు వచ్చేస్తుంది, అయిపోయింది. మళ్ళీ టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4, టేక్ 30 అన్నీ అయిపోతాయి. కానీ మాకందరినీ డబ్బులు దొబ్బెట్టేసుకున్నాం అన్న డిసప్పాయింట్మెంట్ ఉంటే ఆ పిల్లకి మాత్రం ఏదో సాధించిన గర్వం, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకు ఇట్లా వచ్చింది తిరిగి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి. నవ్వుమోములు ఇప్పుడు నవ్వేస్తారు. అది మనమందరం కూడాను చెవుల్లో తెల్లటి బొగ్గు ముక్కలు పెట్టుకుంటాం చూసారు. ఆ తెల్లటి బొగ్గు ముక్కలు పెట్టుకునే వాళ్ళని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. చెవులోనే తెల్లటి బొగ్గు ముక్కలు ఎయిర్ పాడ్స్ పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట. దెయ్యాలతో మాట్లాడుతుంటే పిచ్చి పట్టిందేమో అనుకుంటారు కానీ జనాలు అందరూ చేతులు జేబులు పెట్టుకుని అలా వెళ్ళిపోయారు. అది అతిహసితం. అందులో ఒకానొక నవ్వు రాని నవ్వు, కానీ జోక్ అయినప్పుడు నవ్వాలి. మనం వాళ్ళతో పాటు నవ్వు రాని నవ్వు అనమాట. ఇంట్లోని కూడా అంటే కఠోరమైన నవ్వులు, రోషతరమైన నవ్వులు, ఉత్పలం అంటే ఎర్రటి కళ్ళతోటి నవ్వేటి నవ్వు, ఓకే తిట్టు నవ్వు. అంటే తలకాయ నవ్వు ఏమిటయ్యా అని చెప్పేసానంటే కళ్ళు మూసేస్తారు, తల మాత్రం ఊపుతుంది, అలాంటి నవ్వు అనమాట. ఇంకొకటి వేస్తే లయధాటి నవ్వు అని చెప్పేసి అంటారు. లయ అన్నట్టుగా స్వరంలో నవ్వుతూ ఉంటారు అనమాట, సంగీతానికి తగినట్టుగాను. ఇంకా కొన ఊపిరి నవ్వు ఒకటి ఉంటుంది. ఇలా గట్టిగా ఉపన్యాసం ఒకటి ఇచ్చేసిన తర్వాత అర్థమైతే అందరికి ఓకే
కోతి నవ్వు. దాని నవ్వు ఒక రకంగా ఉంటుంది. ఏమి తిన్నానో అర్థం కాని నవ్వు అనమాట, వెరి నవ్వు. దాన్ని కొంచెం గ్రెడేషన్ లో వేసుకుని కోతి నవ్వు అంటారు. మొత్తానికి డెమో బాగా ఇచ్చారు.